ఆంధ్ర అభివృద్ధి చెందుతుంటే కమ్యూనిస్టులు ఓర్వలేకపోతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై రామకృష్ణ వ్యాఖ్యలు సిగ్గుచేటని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు నేను మాట్లాడుతూ ఇంత ప్రారంభోత్సవానికి అంత ఖర్చు అవసరమా, అలాగే మోడీ గారిని పొగుడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అసలు మీ సిగ్గుందా అని అడుగుతున్నారు. నేను వారిని అడుగుతున్నాను, మీరు ఇండి కుటుంబంలోనే ఉన్నారు కదా. అయితే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మొన్న కేరళలో ఏప్రిల్ మే మాసంలో కేరళ ఎన్నికలకు వచ్చి ఎన్నికల్లో ఏ రకంగా ప్రచారం చేశారని మీ మీద ఈ కమ్యూనిస్ట్ పార్టీలు భారతీయ జనతా పార్టీ బీటీమని, నరేంద్ర మోడీ గారి తొత్తులని, విజయన్ గారు నరేంద్ర మోడీ గారు చెప్తుంటే ఆడుతున్నారని ఇటువంటి ప్రచారం చేశారు కదా. మరి ఆ ప్రచారం చేసినప్పుడు మీరు ఏ సిగ్గు ఎగ్గు లేకుండా ఈ రోజు వరకు కూడా ఇండి కూటమిలో ఏ రకంగా ఉంటున్నారండి? మీకేమాత్రం మీకు మీ నాయకులకి సిగ్గు సిర ఉందా? అంత ఆరోపణలు చేసినప్పుడు మీరు కూటమి నుంచి బయటకు రావాలి కదా. ఈ రోజు కూడా మీరు కాంగ్రెస్ పార్టీని చెప్పనే చేస్తున్నారు కదా. అంటే మనకు సిగ్గు ఎగ్గు లేదు, ఎదుటి వాళ్ళ ఆటాకి ఏ రకంగా మీకు నోరొచ్చిందండి? రాష్ట్రానికి మంచి జరుగుతుంటే, ఉత్తరాంధ్రకి మంచి జరుగుతుంటే పొగట్టాకి నోరు రావట్లేదు. ఈరోజు కమ్యూనిస్టు పార్టీ నేతల యొక్క వ్యవహారం కారణంగా దేశం కమ్యూనిస్టు ముక్త భారత్ అయిపోయింది.